హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఉల్లిపాయ పచ్చడిని సింపుల్గా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నిమ్మకాయతోని ఇటు చింతపండుతో కూడా రెండు ఒకటే వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అసలు ఏం కావాలనేది ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నిమ్మరసం లేదా చింతపండు రసం, నూనె, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, వెల్లుల్లి, ఇంగువ. ఇదిగోండి ఉల్లిపాయలు, మన పాయలు ఉంటాయి కదా, వాటిని పొడుగ్గా కట్ చేసి ఇక్కడ ముడి ఉంటుంది కదా మనకి, దాన్ని మొత్తం తీసేయాలి కంప్లీట్గా. అప్పుడే మీకు పాయలన్నీ ఇట్లా విడిపోయినట్టు వస్తాయి. ఇదిగోండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా విడదీయండి వీటిని. అండ్ పచ్చిమిరపకాయలని ఇట్లా రౌండ్గా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వెనిగర్ ఉంటుంది కదా ఇంట్లో, మామూలుగా మన యాపిల్ సైడర్ వెనిగర్ కాదు, రెగ్యులర్ వెనిగర్లో వేసేసి ఒకసారి ముంచి తీయండి. అప్పుడు ఇట్లా తీస్తాయి. ఒక 30 minutes వెనిగర్లో ఉంచి ఇలా తీసి పెట్టుకోండి. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని కూడా 2 పచ్చళ్ళు చేస్తాను మీ సౌలభ్యం కోసం. ఒకటేమో నిమ్మకాయతోటి, ఇంకోటి చింతపండుతోటి. చలో మీరు కూడా ఫస్ట్ ఒక్క పాయతోనే పెట్టుకోండి. ఇందులో ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఒక్క ఉల్లిపాయకి నేను 1 teaspoon ఉప్పు వేస్తున్నాను. రెండిట్లో కూడా ఉప్పు అంతే, మీరు ఎంత తింటారు అలా చూసుకోండి. కారం 2 teaspoons నిండుగా, 2. నేను 1/2 teaspoon ఆవపిండి వేస్తున్నాను. మెంతిపిండి చాలా బాగుంటుంది ఇందులో. ఒక 3/4 teaspoon మెంతిపిండి ఇందులో అంతే, అందులో అంతే. 1/2 teaspoon జీలకర్ర పొడి. ఇది ఏమ టేస్ట్ ఉంటుందండి ఇందులో, జీలకర్ర పొడి. ఇప్పుడు నేను ఒక్క ఉల్లిపాయకి 2 నిమ్మకాయలు తీసుకుంటున్నా. ఇవి కూడా మీడియం సైజే. ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చడిలో నిమ్మకాయలు పిండేస్తున్నా. ఒకటేసారి పోపులు వేద్దాం. వెల్లుల్లిపాయలు దంచుకుందాము. జస్ట్ 4 రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోండి. మిగతా అన్నీ నేను దంచి వేయిస్తాను. దీన్ని ఒకసారి కలుపుతాను. అందులోనేమో నిమ్మకాయ ఉంది కాబట్టి ఈజీగా తడిగా కలిసిపోయింది. ఇందులో లేదు కాబట్టి పొడిగా ఉంది. చింతపండు వేస్తాం, అయిపోయింది. ఇవి 2 పక్కకు పెట్టి స్టవ్ అంటిద్దాం. ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక 4 tablespoons ఆయిల్ వాడా దీనిలోకి. మీరు నిల్వ ఉంచుకోవాలి అన్నదాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. చాలు, సెగ తగులుతుంది నాకు. 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర. సిమ్ చేసేస్తున్నా. పాయ వెల్లుల్లి పాయ వేసేస్తున్నా. ఇంకొక పాయ ఉంచిన నెక్స్ట్ పచ్చళ్ళలోకి. కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon చాలు. ఇంగువ కూడా ఒక 1/2 teaspoon. కరివేపాకు. సో అయిపోయింది. కొంచెం ఇట్లా అవ్వగానే తీసేయండి. ఇందులో ఉన్న వేడికి ఇది కంపల్సరీ కొంచెం సేపు ఉండాలి, చల్లారాలి కదా. పక్కకు పెట్టేస్తున్నాను. మన చింతపండుకి పోపు వేసేస్తున్నాను. ఇంకొక 4 tablespoons ఆయిల్ వేసేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేస్తున్నా, 1/2 teaspoon సేమ్ దాని లెక్కనే. ఇందులో ఎక్స్ట్రా మెంతులు కూడా వేస్తున్నా. మన ఉల్లిపాయ పచ్చడిలో చిటపట. వెల్లుల్లి మళ్ళీ ఇంకొక పాయ దంచుకున్నది. ఇంగువ కూడా అందులో 1/2 teaspoon వేసాను. ఇందులో 1/2 teaspoon వేస్తున్నా. పసుపు సేమ్ 1/2 teaspoon. కరివేపాకు. ఇదిగోండి చింతపండు. 1 2 3 4 4:30 పోనీ. దీన్ని ఒక్క 1.5 minute మగ్గిస్తా అంతే, ఎక్కువసేపు కాదు. ఈ తడిగా ఉన్న దాంట్లోనేమో చింతపండు లేని ఇది పోపు, ఎందుకంటే ఇందులో నిమ్మకాయ వేసేసాం. అండ్ దీంట్లోనేమో చింతపండు. ఈ 2 పక్కకు పెట్టేస్తే కలిపేద్దాం. మన ఉల్లిపాయ చింతపండు పచ్చడి రెడీ. ఇది నిమ్మకాయ ఉల్లిపాయ. ఇప్పుడు ఈ 2లో ఉప్పు శాతం ఎంత ఉంది, నేను ఏ ఉప్పు చూడకుండానే చెప్పేస్తాను. ఇందులో ఉప్పు తక్కువ ఉంటుంది, ఉప్పు పడుతుంది నాకు తెలుసు. కానీ ముందే వేసేస్తే ముక్క పీల్చేసి పైన గ్రేవీలో ఉప్పు ఉండదు, అందుకని లేట్గా వేయాలి. ఇదిగోండి ఇంకొక 1/2 spoon ఉప్పు వేసేస్తున్నాను. ఫస్ట్ 1 వేసినాం గుర్తుంది కదా. చింతపండులో కూడా ఒక 1/2 teaspoon. నోరు ఊరిపోట్లే. దీని జంటకు ఒక ఆమ్లెట్ వేసుకున్నారంటే. దీన్ని కలిపేటప్పుడు నేను ఒక చిన్న పని చేస్తున్నాను, మంచిగా ఒత్తుతున్నాను ఉల్లిపాయలని, వాటిని. నెక్స్ట్ లెవెల్ అండి. దీని కలర్తో సహా వేరున్నాయి చూడండి. నిమ్మకాయదేమో కొంచెం ఎర్రగా ఉంది, ఇది కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంది. దట్స్ ఆల్ మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు. రేపు ఇంకొక పచ్చడితో మళ్ళీ వస్తాను. మీకు నచ్చితే షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.